హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు సమాధానం వచ్చును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థిస్తామో ప్రార్థించే సమస్తాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? ఆయన మిమ్మల్ని గూర్చి చింతించున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నీవు ఇప్పుడు ఏం చేయాలంటే, ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వాసం ద్వారా సమస్తాన్ని జయించే శక్తి నీలోనే ఉంది. నువ్వేం చేస్తున్నావు? లోకపరమైన ఆలోచనలో నువ్వు పడిపోయి లోకపరంగా నువ్వు ఎలా జయించాలా, నీ ఆలోచన చెప్పిన ముందుకు వెళ్తే దాంట్లో నీకు విజయము కలగదు. నీ ఆలోచన చెప్పిన ముందుకెళ్తే ఏమవుతుందంటే, నీకు దాంట్లో ఇబ్బందులు ఉంటాయి. దాంట్లో నీకు అంటే నువ్వు చేసే వ్యాపారమైనా సరే ఏదైనా సరే దాంట్లో నీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మీద నువ్వు ఆధారపడి ముందుకు వెళ్తావో, దేవుని వైపు చూసి నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో దాంట్లో దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు. ఎలాగా? గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నీకున్న ప్రతి సమస్యను ఏం చేయాలి? నజరేయుడైన యేసుక్రీస్తు దేవా, ఇదిగో తండ్రి, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచి ఉన్నావు తండ్రి. సమస్తాన్ని జయించిన వాడు నీవు తండ్రి. ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నవాడు నీవు తండ్రి. ఇదిగో తండ్రి, లోకపరంగా తండ్రి ఈ సమస్య వచ్చింది తండ్రి, దీని మీద కూడా మీరు విజయం కలిగిన వారు తండ్రి. ఈ సమస్య ద్వారా తండ్రి, ఇదిగో తండ్రి, ఏదైతే ఈ సమస్య ఉందో, ఏదైతే ఈ ఇబ్బంది ఉందో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ ద్వారా నాకు విజయం కలుగునుగా. కానీ ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నీ యొక్క విశ్వాసకరమైన ప్రార్థన ఏం చేస్తుందంటే, నీ చింత, నీ లోకపరమైన సమస్య ఏదైతే ఉందో, ఏ ఇబ్బంది అయితే ఉందో, ఏ అనారోగ్యం ఉందో, ప్రతి దాంట్లో నిన్ను విడిపిస్తుంది. ఎలాగా? నీ యొక్క సహవాసం ద్వారా. నీ సహవాసం ఎవరితో ఉండాలి? నీ దేవుడితో ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు నజరేయుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆయన నీలో ఉన్నాడు. ఎందుకంటే లోకపరమైన నీ యొక్క పాపాన్ని ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని, పరలోక సంబంధమైన ఆయన యొక్క నీతిని భూలోకంలో ఉన్న నీ మీదకి ఆయన ఇచ్చేస్తున్నాడు. నీలోనూ ఆయన నివసిస్తున్నాడు. ప్రతి నిమిషం నీ విజయం కొరకు ఆయన ఆశగా ఎదురు చూస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు చూసి నీ యొక్క పరిస్థితిని ఆయనకు అప్పగించుకుంటావో, అది అప్పైనా, అనారోగ్యమైన, నష్టమైన, బాధైనా, ప్రతిదాన్ని నువ్వు ఆయన దగ్గర తీసుకెళ్తావో నీ ప్రతి విషయానికి సమాధానము నీలో ఉన్న క్రీస్తు దగ్గరే నీకు సమాధానము ఉంది. నీ ఆలోచన బట్టి ఎవరన్నా మంచి సలహా వీళ్ళు వాళ్ళ దగ్గర కాదు, నీలోనే నీకు సమాధానం కలిగించేవాడు నీలోనే ఉన్నాడు. నీ యొక్క ఆత్మ ద్వారా నువ్వు దాన్ని పొందుకొని దేవుడితో సహవాసం ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇవ్వను అన్నాడు. ఎలా ఇస్తాడు? నువ్వు అడిగిన దానికంటే ఊచిన అత్యధికంగా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నువ్వు దేని గురించి ఎదురు చూస్తున్నావో, అది అమౌంట్స్ అయినా అవ్వచ్చు, ప్రమోషన్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా సరే, ఒకవేళ అనారోగ్యంగా ఉండి విడుదల కోసం ఎదురు చూస్తున్నామో, ప్రతి దాంట్లో దేవుడు ఈరోజు నీకు నీ యొక్క లోకపు నువ్వు ఆలోచించే చింత నీ మీద పెట్టుకోకుండా నీలో ఉన్న క్రీస్తు ద్వారా నాకు సమాధానం వచ్చింది కాక నువ్వు ఎప్పుడైతే విశ్వాసం కలిగి ప్రార్థిస్తావో ఆ విశ్వాసం గల ప్రార్థన ద్వారా నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ జీవితంలో ప్రతి దానికి సమాధానం వచ్చును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందన స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. సమాధానం కోసం అది ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు తండ్రి, ఏ విషయంలో తండ్రి విడుదల కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, దేంట్లో తండ్రి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి, ఏ అనారోగ్యం తండ్రి ఇదిగో తండ్రి కొన్ని సంవత్సరాలుగా కొన్ని నెలలకు ఇబ్బంది పెడుతుంది తండ్రి, ప్రతి దానికి తండ్రి సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక, ఇదిగో తండ్రి ఫలభరితంగా తండ్రి ప్రతి ఒక్కరు మారునుగా కానీ ప్రార్థిస్తాం తండ్రి. గర్భఫలం లేని వరకు తండ్రి గర్భఫలం కలుగునుగా కానీ ప్రార్థిస్తాం తండ్రి. తల దగ్గర ఉన్నది అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రార్థిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.